అది వేసవికాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం. పట్టణంలో ఉక్కపోత తీవ్రంగా ఉంది. అదే పట్టణంలో ఉంటున్న సుధాకర్, లక్ష్మీ దంపతులు తమ కూతురు సునీతతో కలిసి నివసిస్తున్నారు. ఒకరోజు సునీత, అమ్మో, ఏంటి నాన్న ఈ ఉక్కపోత? కిటికీ తీసున్నా కాస్త కూడా గాలి రావట్లేదు. ఇది వర్షాకాలంకి వేసవి కాలంకి సంధికాలం కదమ్మా. ఈ సమయంలో ఉక్కపోత ఇలాగే ఉంటుంది. నాన్న, ఈ ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం మనం అలా బయటికెళ్ళి వద్దామా? లక్ష్మి ఆ మాటలు విని వంటగదిలోంచి బయటకొచ్చి ఇలా అంటుంది. సునీత, నానక్కడ లెక్కలు చూసుకుంటున్నారు కదా, రోజంతా పనులతో అలసిపోయొచ్చారు. నువ్వు అనవసరంగా అల్లరి చేయకో. నాన్న, ఒక్క 10 నిమిషాలు మనతో బయటకొస్తే కొంపలే మునిగిపోలేమ్మా. పర్లేదులే లక్ష్మి, మన పాప అడుగుతోంది కదా. నిజంగానే ఈరోజు ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంది. ఈ లెక్కల పని ఎప్పుడు ఉండేదేగా. చెప్పు సునీత, ఎక్కడికి వెళ్దాం? ఆహా, అది నాన్న, అంటే నాన్న, మన పట్టణం చివర ఒక పెద్ద చెరువుంది కదా, అక్కడ చెట్లున్నాయి, విశాలమైన స్థలం ఉంది. అక్కడైతే కాస్త చల్లటి గాలి వస్తుందేమో, అక్కడికి వెళ్దాం నాన్నా. అమ్మో, అక్కడికే? ఇప్పుడు సాయంత్రం అవుతోంది. ఇప్పుడు ఆ చెరువు దగ్గర ఈ సమయంలో వెళ్ళడం అవసరమా? పైగా మబ్బులు చూడండి, మబ్బు పట్టి వర్షం పడేలా ఉంది. ఏమీ కాదులే లక్ష్మి. ఒకవేళ వర్షం వచ్చినా అక్కడ పక్కన ఏదైనా ఇంట్లో కాసేపు కూర్చోవచ్చులే. పాద వెళ్దాం. అక్కడికి వెళ్తే నీకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ తండ్రి కూతుర్లు ఒకటయ్యారుగా, ఇక నేను కాదన్నా వింటారా ఏంటి? పదండి వెళ్దాం. ముగ్గురు కలిసి పట్టణం చివరున్న చెరువు గట్టకు చేరుకున్నారు. అక్కడ వీస్తున్న గాలి చల్లగా మనసుకు ఎంతో హాయిగా ఉంది. నీటి అలల శబ్దం అక్కడి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చాయి. ఆహా, చూసారా నాన్న, ఇక్కడ ఎంత చల్లగా ఉందో. ఇంట్లో ఉక్కపోతుతో ఊపిరి ఆడినట్లు అనిపించింది. ఇక్కడికొస్తే ప్రాణం లేచొచ్చినట్టుంది. అవును సునీత, నువ్వు చెప్పింది నిజమే. కానీ ఇప్పుడు చినుకులు పడితే ఈ గాలి ఇంకా చల్లగా మారుతుందమ్మా. అప్పుడు లక్ష్మి చెరువు నీళ్ల వైపు చూస్తూ ఉంటుంది. ఈ చల్లటి గాలి, ఆకాశంలో ఈ నల్లటి మబ్బులు చూస్తుంటే నాకెందుకో మా అమ్మగారి ఊరు గుర్తుకొస్తోందండి. అంటే నువ్వు చెప్పేది అమ్మమ్మగారి ఊరు సిరిపురమా అమ్మా? అవును సునీత, వర్షాకాలం వస్తే మా ఊరు అందమే వేరు. అసలు పల్లెటూరులో వర్షాకాలం అంటే ఒక పండగలా ఉంటుంది. వర్షం పడేటప్పుడు వచ్చే ఆ మట్టి సువాసన, పచ్చని పొలాలు, చెరువు నిండి పారే నీళ్లు, వాటిలో చేపలు, అబ్బా ఎంత బావుంటుందో. భలేగా అంటే ఎలా ఉంటుందమ్మా? అక్కడ వర్షం పడితే ఇక్కడికంటే ప్రత్యేకంగా ఏముంటుంది? ఆ విషయం మాటలతో చెప్తే నీకేం అర్థమవుతుంది సునీత? ప్రతి సంవత్సరం వర్షాకాలం మొదలయ్యే సమయానికి నీకు తరగతులు మొదలవడం వల్ల అక్కడికి వెళ్ళడం కుదరట్లేదు. అందుకే నువ్వు మా అమ్మగారి ఊళ్ళో వర్షాకాలాన్ని ఎప్పుడు చూడలేదు. అక్కడ చెరువు నిండితే కలిగే ఆ అనుభూతే వేరు. అమ్మో, మాటలతోనే ఊరించేస్తున్నావు గాని నిజంగానే మీ అమ్మమ్మగారి ఊర్లో వర్షాకాలం అంత ప్రత్యేకంగా ఉంటుందమ్మా? మీ అమ్మ చెప్పేది అక్షరాల నిజం సునీత. నేను మీ అమ్మని పెళ్లి చేసుకుని మొదట్లో ఆ ఊరికెళ్ళినప్పుడు వర్షంలో చిక్కుకున్నాను. అక్కడ వర్షం కురుస్తుంటే వచ్చే అనుభూతి జీవితంలో మర్చిపోలేం. సునీత తన తల్లిదండ్రుల మాటలకి ఆలోచనలో పడింది. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత కూడా సునీత మనసంతా అమ్మమ్మ ఊరి గురించి ఆలోచిస్తోంది. మరుసటి రోజు ఉదయం, నాన్నా, నాకింకా కళాశాల మొదలు కాలేదు కదా, నేను అమ్మమ్మ ఊరు సిరిపురం వెళ్తాన్నానా? ఏంటి సునీత, అంత హఠాత్తుగా ఊరికెళ్తానంటున్నావు? అక్కడిక్కడ వసతులుండవు, పైగా అక్కడ దోమలు ఎక్కువగా ఉంటాయి. పట్టణంలో పెరిగిందాడివి, అక్కడ ఉండగలవా? అమ్మా, నేను నువ్వే కదా వర్షాకాలంలో మీ ఊరు స్వర్గంలో ఉంటుందని చెప్పావు. ఇప్పుడు నేను వెళ్తానంటే వద్దంటున్నావు. నాన్న, అమ్మకి నువ్వైనా చెప్పు నాన్నా. లక్ష్మి, పాపం ఆశపడుతుంది కదా, వెళ్ళనివ్వు. అత్తయ్య మావయ్య గారు కూడా సునీతను చూసి చాలా రోజులైంది. సరేలేండి, మీ ఇష్టం. కానీ సునీత పల్లెటూరిని ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు, సరేనా? సరే అమ్మా. అనుకున్నట్లే సునీతను సిరిపురం గ్రామంలోని తన అమ్మమ్మ ఇంటికి పంపారు. అమ్మా సునీత, రా తల్లి. ఎంత కాలమైంది నిన్ను చూసి. పట్నం చదువుల్లో మునిగిపోయి ఏ మొసలి తాతయ్యని మర్చిపోయావా తల్లి? అదేం లేదు తాత, నాకు పరీక్షలుండే, అందుకే ఇక్కడికి రాలేదు. అమ్మా సునీత, నీకోసం ఏం వండి పెట్టనమ్మా? ఏడేడిగా మినపగారలు వేయమంటావా, లేక పాయసం చేయమంటావా? నీకేదిష్టమో చెప్పు, ఈ అమ్మమ్మ చేసి పెడుతుంది. అమ్మమ్మ,
ఇప్పుడే వచ్చాను కదా, ఈ రోజు నుంచి ఎలాగో నీ చేతి వంటలు తింటానులే. ముందు నన్ను ప్రశాంతంగా కూర్చోనివ్వు. ఇలా ఉండగా ఆ రోజు రాత్రి నెమ్మదిగా వాతావరణం మారింది. ఆ రోజు దట్టమైన కుండపోత వర్షం కురిసింది. మరుసటి రోజు ఉదయం సునీత నిద్రలేచి చూడగా ఇంట్లో తాతయ్య నారాయణరావు కనిపించలేదు. ఆ, అమ్మమ్మ, ఇందాకడి నుంచి చూస్తున్నాను, ఎక్కడ కనిపించడం లేదు. తాతయ్య ఏరి? ఇంత ఉదయాన్నే ఎక్కడికెళ్లారు? అమ్మా సునీత, నిన్న రాత్రి పడిన భారీ వర్షానికి పక్క ఊరి పెద్ద చెరువు అలుగుపారిందట. దాంతో ఆ చెరువులో మంచి చేపలు, బొచ్చెలు మన ఊరి వాగువైపు కొట్టుకొచ్చాయట. నీకు చేపల పులుసుంటే ఇష్టం కదా అని మీ తాతయ్య ఉదయాన్నే వాగు దగ్గరికెళ్ళాడు. అవునా? వర్షం పడితే ఇక్కడ చేపలు అలా కొట్టుకొస్తాయమ్మమ్మా? అవునమ్మా, వర్షాకాలంలో పల్లెటూళ్ళలో వాగుల దగ్గర ఊరి జనమంతా గుమిగూడి చేపలు పట్టుకుంటారు. ఇదొక సరదా. సరిగ్గా అప్పుడే నారాయణరావు చేతిలో బుట్టతో వచ్చాడు. ఇదిగో వెంకటమ్మ, చూడు ఎంత తాజా చేపలు తెచ్చారో. ఈరోజు కమ్మంగా చేపల పులుసు, చేపల వేపుడు చెయ్యి. ఈ దెబ్బతో మన మనవరాలు కడుపు నిండిపోవాలి. సునీత బుట్టల చేపల్ని చూస్తూ ఇలా అంటుంది. అమ్మో తాతయ్య, ఇవి ఇంకా కదులుతున్నాయి. ఎంత పెద్దగా ఉన్నాయో. వర్షం పడితే ఇక్కడ ఇలాంటి తాజా చేపలు చాలానే దొరుకుతాయి తల్లి. మధ్యాహ్నానికి వెంకటమ్మ వండిన చేపల పులుసు సువాసన ఇల్లంతా పాకింది. సరిగ్గా భోజనాల సమయానికి పక్కింటి సుభద్రమ్మ, ఎదురింటి రావులు, తాతయ్య లోపలికొచ్చారు. ఏవే వెంకటమ్మ, లక్ష్మి కూతురు వచ్చిందట కదా, ఎంతకీ ఈ అమ్మాయేనా ఏంది లక్ష్మి కూతురు? అవునవును, భలే పెద్దదైపోయిందే. ఈ అమ్మాయిది అచ్చం లక్ష్మి పొలిగలే. అవునమ్మా సుభద్రమ్మ, పట్టణాల్లో చదువుకుంటోంది కదా, బొట్ట బొమ్మలా ఉంది. ఏమమ్మా పెళ్ళిడికొచ్చావు? నీకేమైనా సంబంధాలు చూస్తున్నారా మీ నాన్నగారు? అయ్యో తాతగారు, నా చదువు ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే పెళ్ళేంటి? చదువుకో తల్లి, బాగా చదువుకో. నీకు పట్టణంలో పెద్ద ఉద్యోగం రావాలి. వెంకటమ్మ, ఈరోజు నీ మనవరాలు వచ్చిందని చేపల పులుసు చేశావా? అవునే, మంచి పని చేశావులే. నీ మనవరాలకి మన ఊరి చేపల రుచి చూపించు. అలా అక్కడ చాలా మంది సునీతను చూడ్డానికి వచ్చారు. సునీతకి ఆ పల్లెటూరి మనుషుల మాటలు, వారిలోని కల్మషం లేని ఆప్యాయత ఎంతో నచ్చాయి. సాయంత్రం కావచ్చేసరికి మళ్లీ మేఘాలు కమ్ముకున్నాయి. చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. దాంతో వెంకటమ్మ తోటలో నుంచి తెచ్చిన తాజా వేణుసిరగ కాయలను ఉడకపెట్టింది. ఇదిగో సునీత, ఈ వర్షంలో చల్లటి గాలికి వేడి వేడి శనక్కాయలు తిను, కమ్మంగుంటాయి. సునీత 2 కాయలు తిని, అబ్బా ఎంత రుచిగా ఉన్నాయో అమ్మమ్మా. పట్టణంలో కొని వేయించిన పల్లీల కంటే ఈ ఉడకబెట్టిన కాయలు చాలా బాగున్నాయి. ఇవి మన సొంత పొలంలో పండిన కాయలమ్మా, రసాయనాలు లేకుండా పండించారు, అందుకే ఆ రుచి. తాతయ్య, నాకు మన ఊరు మన పొలం చూడాలనుంది. అవునా? అయితే రేపు ఉదయం వర్షం తగ్గితే నిన్ను మన పొలం వైపు తీసుకెళ్తానులే. మరుసటి రోజు ఉదయం ఆకాశం నిర్మలంగా ఉండడంతో నారాయణరావు సునీతను తీసుకెళ్లి ఊరి పొలాల్ని చూపించాడు. ఎటు చూసినా పచ్చని వరి పైర్లు, వర్షపు నీటితో నిండిన కాలువలు ఉన్నాయి. అలా పొలాలు చూపిస్తూ నారాయణరావు సునీతను ఊరి పెద్ద చెరువు వైపు తీసుకెళ్లాడు. ఆ చెరువు గట్టున కొందరు జాలర్లు వలలు వేసి చేపలు, రొయ్యలు పడుతున్నారు. అక్కడున్న రామయ్య అనే వ్యక్తి నారాయణరావును చూసి గట్టిగా పిలిచాడు. నారాయణ బాబాయ్, ఒకసారి ట్రా. ఏంట్రా రామయ్య, ఏమైంది? ఎందుకు పిలుస్తున్నావు? బాబాయ్, ఈరోజు వల్ల పెద్ద నాటు రొయ్యలు పడ్డాయి. మీ లక్ష్మీ కూతురు పట్టణం నుంచి వచ్చింది కదా, ఇవి పట్టుకెళ్ళు, నీ మనవరాలకి వండి పెట్టించు. నారాయణరావు సంచి అందుకుంటూ, అయ్యో రామయ్య, అంత పెద్ద మొత్తం నాకే ఇస్తున్నావు, మరి నీకు అమ్మకానికి ఏముంటాయిరా? పో బాబాయ్, నీ దగ్గర నేను లెక్కలు చూసుకోవాలా? పట్టుకెళ్ళు బాబాయ్, ఏవైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. నారాయణరావు ఆ రొయ్యల సంచి తీసుకున్నాడు. ఇక సునీత నారాయణరావు ఇంటికి బయలుదేరారు. ఇంటికి తిరిగొస్తున్న దారిలో సునీత మనసులో ఒక సందేహం కలిగింది. తాతయ్య, ఆ రామయ్య గారు మనకు రొయ్యలిచ్చాడు కదా, మరి నువ్వు ఆయనకు డబ్బులు ఇవ్వలేదేంటి? ఆయన కూడా డబ్బులొద్దని ఎందుకన్నాడు? అమ్మాయి సునీత, ఇది పల్లెటూరు తల్లి. ఇక్కడ ప్రతిదానిని డబ్బులతో కొలవరు. ఆ రామయ్య పొలానికి నీళ్లు కావాల్సొస్తే మన బావి నీళ్ళనే ఉచితంగా ఇస్తాను. అలాగే మన తోటలో పండే కూరగాయలు, వంకాయలు,
టొమాటోలు ఉచితంగానే అతని ఇంటికి పంపిస్తాను. అతను నన్ను డబ్బులు అడగడు, నేను అతన్ని డబ్బులు అడగను. అంటే ఇక్కడ కొనుక్కోవడం అమ్మడం ఉండదా తాతయ్య? ఉంటుంది తల్లి, కానీ మనుషుల మధ్య అనుబంధాల ముందు ఆ డబ్బు చిన్నదైపోతుంది. ఒకరికొకరు సాయం చేసుకోవడం, ఉన్నది పంచుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడ డబ్బు కంటే మనుషుల ప్రేమాభిమానాలకే విలువెక్కువమ్మా. సునీత తాతయ్య మాటలకు ముచ్చటపడింది. పట్టణంలో ప్రతి చిన్నదానికి వ్యాపార ధోరణి చూసిన ఆమెకు పల్లెటూరులోని ఈ నిస్వార్థమైన బంధాలు ఎంతో గొప్పగా అనిపించాయి. 2 వారాలు గడిచిపోయాయి. సునీతకు కళాశాల తెరిచే సమయం ఆసన్నమైంది. సునీతను తీసుకెళ్లడానికి లక్ష్మి పట్టణం నుంచి సిరిపురం వచ్చింది. సునీతని లక్ష్మిని తీసుకెళ్లడానికి వచ్చిందని తెలిసి అమ్మమ్మ వెంకటమ్మ, తాతయ్య నారాయణరావు దిగులుగా చూస్తున్నారు. ఏంటి సునీత, రేపటి నుంచి నీకు తరగతులు మొదలుగానున్నాయి. మనం బయలుదేరాలి త్వరగా. అమ్మా, నాకు అసలు పట్టం రావాలనే లేదమ్మా. ఇక్కడెంత బావుందో తెలుసా? ఆ పచ్చని పొలాలు, అమ్మమ్మ చేసే వేడి వేడి వంటలు, తాతయ్యతో పొలంలో తిరగడం, ఇవన్నీ వదిలి నేను ఎలా రావాలమ్మా? అవునమ్మా లక్ష్మి, పిల్లలను ఇంకో 4 రోజులు ఇక్కడే ఉండనివ్వరాదు. సునీత ఉన్నన్ని రోజులు ఇల్లంతా ఎంత కలకలలాడిందో. చూసావా సునీత, మన పట్నం వెళ్ళేటప్పుడు అమ్మమ్మ కూడా ఏడుపు తెప్పిస్తున్నావు. అమ్మా, అది అక్కడ చదువుకోవాలి కదా, అయినా మళ్ళీ దసరా సెలవులకు పంపిస్తానులే. బాగా చదువుకోవాలమ్మా సునీత, పెద్ద ఉద్యోగం సాధించాలి. కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ తాతయ్యని అమ్మమ్మని చూడ్డానికి ఊరికొస్తూ ఉండు. తప్పకుండా వస్తాను తాతయ్య. అసలు పల్లెటూర్ల వర్షాకాలం అంటే ఏంటో నాకిన్నాళ్లకు తెలిసింది. నా జీవితంలో ఈ 2 వారాలు నేనెప్పటికీ మర్చిపోలేను. సునీత లక్ష్మితో బయలుదేరింది. ఆ వర్షాకాలం తన అమ్మమ్మగారి ఊరు సునీత మనసులో ఎప్పటికీ చెరగని ఒక తీపి జ్ఞాపకంగా నిలిచిపోయాయి. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? ఎన్ని ఆడంబరాలు ఎంతున్నా పల్లెటూరి ప్రశాంతతకు సాటి రాదు. ప్రకృతిని ఆస్వాదించటం, కల్మషం లేని మనుషుల బంధాలను గౌరవించడమే మానవ జీవితానికి నిజమైన అందం. లక్ష్మీపురం అని ఒక నదీ తీర గ్రామం. ఆ ఊరి చివరన నది ఒడ్డున రంగడు అని ఒక పేద జాలరి, అతని భార్య గౌరీ నివసిస్తూ ఉండేవారు. ఆ ఊరి భూస్వామి భూపతి పరమలోపి, అహంకారి, ఎదుటివారి ఆస్తిని ఎలాగైనా లాక్కోవాలని చూసే స్వభావం కలవాడు. వర్షాకాలం ప్రారంభమైంది. ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. నది ఉప్పొంగి ప్రవహిస్తున్న వేళ కుండపోతగా వర్షం పడుతుండగా రంగడు తన ఇంటి దీపం ముందర కూర్చొని ఆందోళనగా నది వైపు చూస్తూ ఉంటాడు. గౌరీ వేడి వేడి గంజి గిన్నె పట్టుకొని అక్కడికొస్తుంది. గౌరీ, ఈ వానలు చూస్తుంటే నా గుండె చెరువవుతోంది. నది ఉగ్ర రూపం దాల్చింది. వరద నీరు అంతకంతకు పైకొస్తోంది. ఇటువంటి సమయంలో నదిలోకెళ్లి చేపలు పట్టడం ప్రాణాలతో చెలగటమే కదా. వారం రోజులుగా ఇంట్లో తిండి గింజలైపోయాయి. ఈరోజు ఈ గంజి తాగితే రేపటి పరిస్థితి ఏంటి? ఏవండి, ప్రకృతి మనకు జీవనాధారమే కాని ప్రాణాలు తీసే శత్రువేం కాదు. మనసు నిబ్బరంగా ఉంచుకోండి. ముందు వేడి గంజి తాగండి. శరీరం కాస్త వెచ్చబడుతుంది. ఆ తర్వాత నా దగ్గర ఒక అద్భుతమైన ఉపాయం ఉంది, అది చెప్తాను. నీ తెలివితేటల మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది గౌరీ. కానీ ఈ భీకరమైన ప్రవాహంలో ఏ జాలరి కూడా నదిలోకి వెళ్లే సాహసం చేయలేడు. ఒకవేళ వెళ్ళినా వలలో కొట్టుకుపోతాయి. కానీ అక్కడ ఒక్క చేప కూడా దొరకదు. అటువంటప్పుడు నీవు ఏ ఉపాయంతో మన ఆకలి తీర్చగలవు? ఏవండి, నది ఉధృతంగా ప్రవహించేటప్పుడు చేపలన్నీ నది మధ్యలో ఉండలేవు. ఆ వేగానికి తట్టుకోలేక అవి ఒడ్డుకి, ముఖ్యంగా నది మలుపు తిరిగే నిశ్శబ్ద ప్రాంతాలకు ఆశ్రయం కోసం వస్తాయి. మన ఇంటి వెనక నది మలుపు తిరిగే చోట నిశ్చలమైన నీరుంది కదా, అక్కడ మనం వెదురుతో చేసిన పెద్ద బుట్టలను ఆకులు అలములతో కప్పుంచితే చేపలు తమంతటి తామే అందులోకొచ్చి చేరుతాయి. దీనికి మనం నదిలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రాణాలు పణంగా పెట్టాల్సిన పని లేదు. ఓహో, ఎంతటి అద్భుతమైన ఆలోచన గౌరీ. నది వేగాన్ని, చేపల నైపుణ్యాన్ని ఎంత చక్కగా గమనించావు. మన పూర్వీకులు చెప్పిన దేశీ మత్స్య యంత్రం ఇదే కదా. రేపు ఉదయమే నేను వెదురు బుట్టల్ని సిద్ధం చేస్తాను. అవునండి, అంతేకాదు ఈ వర్షాకాలంలో వరద నీరు ఎక్కువగా ఉన్నప్పుడు సముద్రం నుంచి నది ఎదురు ప్రవాహానికి కొన్ని అరుదైన బంగారు తీగ చేపలు కూడా వస్తాయి. అవి ఎంతో రుచికరమైనవి, విలువైనవి కూడా. భగవంతుడి దయుంటే
మన బుట్టలో అటువంటి ఒక్క చేపైనా పడినా మన కష్టాలన్నీ తీరిపోతాయండి. మరుసటి రోజు ఉదయం రంగడు తన ఇంటి వెనుక వెదురు బుట్టలను అమర్చుతుండగా ఆ దారిన వెళ్తున్న భూస్వామి భూపతి, అతని నమ్మకస్తుడైన సేవకుడు సోమయ్య అక్కడికొస్తారు. ఒరే రంగడు, ఏమిట్రా ఈ పిచ్చి పళ్ళు? లోకల్లో జాలర్లంతా నదిలో వలలు వేసి చేపలు పడుతుంటే నువ్వేమో ఒడ్డున బుట్టలు పెట్టి తపస్సు చేస్తున్నావా? అడవిలో పక్షులు గూళ్ళు కట్టుకున్నట్లు ఈ నది ఒడిలో నువ్వు పెట్టే బుట్టల్లోకి చేపలు ఎగరేస్తాయా ఏంటి? అవునండి భూస్వామి గారు, వీడికి బుద్ధి పని చేయట్లేదు. ఈ వర్షాకాలంలో నది పరవళ్ళు తొక్కుతుంటే వీడు నది ఒడ్డున కూర్చొని కాలక్షేపం చేస్తున్నాడు. నమస్కారం భూస్వామి గారు. ఈమె నా భార్య గౌరి. ఈమె ఇచ్చిన ఉపాయమేనండి ఇది. నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు చేపలు ఒడ్డుకొస్తాయట. అందుకే ఈ వెదురు బుట్టలను అమర్చాను. ఒక ఆడదానికి నది శాస్త్రం ఏం తెలుసుదా? అయినా నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నువ్వు నివసిస్తున్న ఈ నది ఒడ్డు స్థలం నా పూర్వీకులకు చెందింది. ఈ వర్షాకాలం ముగిసేసరికి నువ్వు ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను నా పడవలను నిలిపేందుకు పెద్ద రేవు నిర్మించాలనుకుంటున్నాను. భూస్వామి గారు, క్షమించాలి. ఈ స్థలం మా తాతల కాలం నుంచి మా ఆధీనంలోనే ఉంది. దీనికి సంబంధించిన పత్రాలన్నీ కూడా మా దగ్గరే భద్రంగా ఉన్నాయి. ఇది మీదెలా అవుతుంది? పేదలవైన మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టి మీరేం సాధిస్తారు? ఏవే గౌరే, భూస్వామినైన నాకే ఎదురు సమాధానం చెప్తావా? నీ పత్రాలు నా కాలి గోడుతో సమానం. అయినా నీ ఉపాయం ఎంత గొప్పదో నేను కూడా చూస్తాను. నువ్వు చెప్పినట్టు ఈ ఒడ్డున ఉండే బుట్టలోకి చేపలొస్తే నేను మీ జోలికి రాను, సరే కదా? ఈ స్థలం నీకే రాసిస్తాను. కాని ఒక్క చేప కూడా పడకపోతే రేపు ఉదయానికల్లా మీరు ఇల్లు ఖాళీ చేసి ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఏమంటావు? ఈ పందానికి సిద్ధమేనా? వద్దు భూస్వామి గారు, మాకి పందలేవి వద్దు. మేము పేదోళ్ళు. ఆగండి. ఏవండి భూస్వామి గారు, మేము మీ పందానికి సిద్ధం. కాని మాకొక షరతుంది. కేవలం సాధారణ చేపలు కాకుండా ఈ రాత్రి కురిసే వర్షంలో మా బుట్టల్లో అరుదైన బంగారు తీగ చేప పడితే మీరు మా స్థలాన్ని మాకు శాశ్వతంగా రాసివ్వడమే కాకుండా గ్రామ ప్రజలందరి సమక్షంలో మాకు 50 వరహాలు నష్టపరిహారంగా ఇవ్వాలి. ఒకవేళ ఆ చేప పడకపోతే మేము ఈ క్షణమే ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. బంగారు తీగ చేప? అది సముద్రంలో ఉండే మహావింత. ఈ నది ఒడ్డున నీ వెదురు బుట్టలో అది పడ్డం అనేది అసాధ్యం. సరే, నీ పందానికి నేను ఒప్పుకుంటున్నాను. సోమయ్య, మనిద్దరం ఈ రాత్రికి ఇక్కడే కాపలాగా ఉందాం. ఈలో దొంగచాటుగా ఎక్కడి నుంచో చేపలు తెచ్చి బుట్టలో వేయకుండా మనమే స్వయంగా చూద్దాం. అలాగేనండి బాబుగారు, ఈ లాటలు ఈ రాత్రితో ముగిసిపోతాయి. ఆ బంగారు తీగ చేప ఈ బుట్టలోకి రావడం కల్లోని మాటండి. రాత్రి సమయం. వర్షం మరింత తీవ్రమైంది. మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. ఉరుములు ఉరుముతున్నాయి. నది నీరు వేగంగా ప్రవహిస్తోంది. భూపతి, సోమయ్య దూరంగా ఒక చెట్టు కింద నిలబడి గమనిస్తూ ఉంటారు. రంగడు, గౌరీ తమ ఇంటిలో దీపం వెలుతురులో ప్రార్థిస్తూ ఉంటారు. గౌరీ, బయట వాతావరణం చాలా భయంకరంగా ఉంది. నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మన బుట్టలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోలేదు కదా? నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ ఆ చేప పడకపోతే రేపు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఏవండి, మనసులో ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి. మనం కష్టపడి పనిచేశాం. ఎవరికీ అన్యాయం చేయలేదు. ప్రకృతి ఎప్పుడు ధర్మాన్నే కాపాడుతుంది. ఆ నది తల్లి మనల్ని నిరాశపరచదు. మీరు నిశ్చింతగా ఉండండి. అంతలో బయట నది ఒడ్డున పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఆ ప్రవాహంలో నది ఒడ్డున నిలబడిన భూపతి కాలుజారి నదిలోకి పడిపోతాడు. అతడు ప్రవాహంలో కొట్టుకుపోతూ గట్టిగా అరుస్తాడు. కాపాడండి సోమయ్య, నేను నీటిలో కొట్టుకోబోతున్నాను. నాకు ఈత రాదు. నన్ను ఎవరైనా రక్షించండి. అయ్యో బాబుగారు, నీరు చాలా వేగంగా ఉంది. నేను లోపలికి వస్తే నేను కూడా కొట్టుకుపోతాను. నేనేం చేయలేను బాబుగారు, ఎవరైనా రండి, కాపాడండి. భూపతి కేకలు విన్న రంగడు, గౌరీ వెంటనే ఇల్లు దాటి బయటకు పరిగెత్తుకుంటూ వస్తారు. నదిలో కొట్టుకుపోతున్న భూపతిని రంగడు గమనిస్తాడు. ఏవండి, చూడండి, భూస్వామి గారు ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. ఆలస్యం చేస్తే ఆయన ప్రాణాలకి ప్రమాదం. వెంటనే మీ దగ్గరున్న పెద్ద చేపల వలను ఆయన వైపు విసిరండి. అలాగే గౌరీ. రంగడు ఎంతో నైపుణ్యంతో తన చేతిలో ఉన్న బలమైన చేపల వలను దూరం నుంచి భూపతి వైపు విసురుతాడు. ఆ వల భూపతి చేతికి చిక్కుతుంది. భూస్వామి గారు, భయపడకండి. ఆ వలను గట్టిగా పట్టుకోండి.
నేను ఇటు నుంచి గట్టిగా లాగుతాను. సోమయ్య గారు అలా చూస్తూ నిలబడకండి, రండి, ఇద్దరం కలిసి నా భర్తతో పాటు తాడుని గట్టిగా లాగుదాం. చివరికి నలిగిపోయిన స్థితిలో ఉన్న భూపతిని సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తారు. భూపతి గాలి పీల్చుకుంటూ ఒడ్డున పడిపోతాడు. రంగడు, గౌరీ, నన్ను క్షమించండి. మిమ్మల్ని నా స్వార్థం కోసం ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చూశాను. కానీ మీరు మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నన్ను రక్షించారు. నా సేవకుడు సోమన నన్ను కాపాడలేకపోయాడు. కానీ మీరు శత్రువైన నన్ను ఆదరించారు. మీ మానవత్వం ముందు నా అహంకారం తల వంచిందమ్మా. భూస్వామి గారు, ఆపదలో ఉన్నవన్నీ కాపాడడం మన కనీస ధర్మం. ఇందులో గొప్పదనం ఏమీ లేదండి. మీరు ముందు మా ఇంట్లోకి వచ్చి ఈ పొడి బట్టలు కట్టుకోండి, వేడి కాషాయం ఇస్తాను, తాగండి. ఎంత గొప్పటి మనసు తల్లి నీది. నేను మీకు చేసిన ద్రోహానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. అందరూ కలిసి రంగడింట్లోకి వెళ్తారు. గౌరి వారికి వేడివేడిగా కాషాయం అందిస్తుంది. కాసేపటికే వర్షం తగ్గుముఖం పడుతుంది. ఉదయం సూర్యోదయం అవుతుంది. సోమయ్య పరిగెత్తుకుంటూ లోపలికొస్తాడు. బాబుగారు, బాబుగారు, త్వరగా బయటకు రండి. వర్షం తగ్గిపోయింది. మన రంగడు పెట్టిన వెదురు బుట్టల్లోకి ఏదో బెరుస్తోంది. అందరూ కంగారుగా నది ఒడ్డున ఉన్న వెదురు బుట్టల దగ్గరికి వెళ్తారు. రంగడు మెల్లగా బుట్టను పైకి తీశాడు. అందులో నిజంగానే ఒక అద్భుతమైన నిగనిగలాడే పెద్ద బంగారు తీగ చేప ఆకాశ రంగు వెలుతుల్లో మెరుస్తూ కనిపిస్తుంది. దేవుడా, ఎంతటి వింత! గౌరీ, చూడు, మన బుట్టలో నిజంగానే బంగారు తీగ చేప పడింది. అబ్బా, నా జీవితంలో ఇంత పెద్ద బంగారు చేపను ఎప్పుడు చూడలేదు. దీని విలువ చాలా ఎక్కువే ఉంటుంది. గౌరీ చెప్పిన మాట అక్షర సత్యం. రంగడు, నీ నిజాయితీకి, నీ భార్య జ్ఞానానికి ప్రకృతి ఎప్పుడు తల వంచి మీకు అదృష్టాన్నిచ్చిందిరా. పందెం ప్రకారం మీరు గెలిచారు, నేను ఓడిపోయాను. కానీ ఈ ఓటమి నాకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. భూస్వామి గారు, మేము పందెం గెలవడం కోసం ఆశపడలేదు. మా నివాస స్థలాన్ని కాపాడుకోవడం కోసమే ఆరాటపడ్డాం. లేదమ్మా గౌరీ, నేను నా మాట పైన నిలబడతాను. ఈ నది ఒడ్డున ఆ స్థలం శాశ్వతంగా మీదే అని ఇప్పుడే పత్రాలు రాసిస్తాను. అంతేకాదు, నా ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా మీకు 50 వరహాలు కాదు, 100 వరహాలు బహుమతిగా ఇస్తాను. ఈ నది ఒడ్డున పేద జాలరులందరికీ ఉచితంగా చేపలు పట్టుకునే హక్కును కల్పిస్తున్నాను. ఎవరిని ఇక్కడి నుంచి ఖాళీ చేయించను. చాలా కృతజ్ఞతలు భూస్వామి గారు. మీ మనసు మారడం మాకు 100 వరహాల కంటే ఎక్కువ. అవునండి, ఐకమత్యంతో నిజాయితీతో ప్రవర్తిస్తే ప్రకృతి కూడా మనకు తోడుగా నిలుస్తుందనడానికి ఈ రోజే నిదర్శనం. ఈ బంగారు చేపను మనం మళ్ళీ నదిలోనే వదిలేద్దామండి. దీనివల్ల మనకు భూమి లభించింది, అది చాలు. దీని ప్రాణాలు మనం తీయకూడదు. ఇంతటి దయాగుణమా? ఇంత విలువైన చేపను వదిలేస్తున్నారా? మీ గొప్ప మనసుకు నేను చేతులు జోడిస్తున్నాను. ఇకపై నేను కూడా మీలాగే అందరితో కలిసిమెలిసి ఉంటాను. పేదలను ఆదరిస్తాను. నలుగురు సంతోషంగా నవ్వుకుంటారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? మనుషులను వినాశనానికి నడిపిస్తాయి, కానీ కష్టపడే తత్వం, సమయస్ఫూర్తి, నిజాయితీ మరియు ఎదుటివారికి సహాయం చేయాలనే మానవత్వం ఉన్న చోట ఎంతటి కష్టమైన సమస్యకైనా సులువైన పరిష్కారం దొరుకుతుంది. ధర్మాన్ని నమ్ముకున్న వారికి ప్రకృతి ఎల్లప్పుడూ రక్షిస్తుంది.